ఇవాళ నవంబర్ 2. నవంబర్ 2 అనగానే ఒక అకేషన్ లాగా ఉంటది మాకైతే. ఒక స్పెషల్ అకేషన్ అనమాట. ఇవాళైతే మేము సమాధుల పండగ చేసుకుంటున్నాము. అంటే మా మమ్మీ, మా డ్యాడీ దగ్గరికి వెళ్ళొచ్చు. మా మమ్మీ, డ్యాడీ చనిపోయి 4, 5 ఇయర్స్ అవుతుంది. బట్ స్టిల్ మన జ్ఞాపకాల్లో వాళ్ళెప్పుడూ ఉంటూనే ఉంటారు. జీవిస్తూనే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గరికెళ్ళడం, వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడం, వాళ్ళ దగ్గర క్యాండిల్స్ వేయడం, పూలు వేయడం అదొక చిన్న హ్యాపీనెస్ అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వెళ్తామనమాట. సో, అలాగే ఈరోజు వెళ్తున్నాము. అక్కడ ఒక కాపరి వాళ్ళ ఫ్యామిలీతో సహా అక్కడే ఉంటారనమాట. ఆయనకైతే ఎలాంటి భయం ఉండదు. అక్కడే ఉంటారు. మేము వెళ్ళటానికి 6 అలా అవుతుంది. 6కి ఇంకా పెద్ద చీకటయితే అవ్వలేదు కాబట్టి కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇంకా జనాలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. చూసారుగా ఎంతమంది జనాలుంటారో. అండ్ మా డ్యాడీ, మా మమ్మీ, మా అక్క ముగ్గురు సమాధుల పైన అయితే మేము ఫుడ్ పెట్టేసి, క్యాండిల్స్ వెలిగించి, పూలైతే డెకరేట్ చేసేసాము. అండ్ మా తాత సమాధి కూడా ఉందనమాట. మా తాత అంటే మా డ్యాడీ వాళ్ళ డ్యాడీ. ఆయన సమాధి దగ్గర కూడా వెళ్ళేసి అక్కడ కూడా పూలు చల్లేసి, ఫుడ్ పెట్టేసి, క్యాండిల్స్ వెలిగించైతే వచ్చాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము. అక్కడ చూడ్డానికి సమాధులు అన్నిటివి కళకళలాడుతూ ఉంటాయి నిజంగా. ఎంతమంది బాధతో వస్తారో అక్కడికి, ఆ రోజు మాత్రం అక్కడి నుంచి సంతోషంగానే వెళ్తారు. అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సంబరంలాగా అక్కడికొస్తారు. వాళ్ళందరిని అక్కడ తలుచుకొని వాళ్ళ గురించి వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళతో ఉన్న టైము స్పెండ్ చేసుకున్న టైమంతా అక్కడ షేర్ చేసుకుంటారనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ చాలా థాంక్స్ అండ్ లవ్ యూ ఆల్.